జరిగిన రామాయణం అంతా నీ కళ్ళ ముందు మళ్ళీ తిరిగి కనిపిస్తుంది. నీకు ఏం జరిగిందో యథాతథంగా నువ్వు చూడొచ్చు నీ కంటితో. కేవలం కంటితో చూడటమే కాదు, ప్రత్యేక వరం ఏమిటంటే ఆ పాత్రలు నవ్వుతున్నారనుకో, మనసులో ఏమనుకుంటున్నారో కూడా నీకు తెలుస్తుంది. మాట్లాడుతున్నారనుకో, మనసులో ఏమనుకుని బయటికి ఏం మాట్లాడుతున్నారు. కోపంగా ఉన్నారనుకో, మనసులో ఏమనుకుని బయటికి ఆ ఎక్స్ప్రెషన్స్తో ఉన్నారు. అంటే కంటికి కనబడే ఫిజికల్ గెస్చర్స్కి బిహైండ్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటో కూడా నీకు స్పష్టంగా దర్శనమిస్తుంది అని అలాంటి వరం ఇచ్చారు. ఈ ప్రపంచ విశ్వ చరిత్రలో ఇలా పుస్తకం అంటే ఇలా ఒక చరిత్రను రాసింది ఇదే మొదటిది, ఇదే చివరిది కూడా. ఇట్లా ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కనుకనే వాల్మీకి రామాయణంలో ఒక్క అబద్ధం కానీ, ఒక్క తప్పు కానీ, ఒక ఊహ కానీ, ఒక ఎగ్జాగరేషన్ కానీ, కవి తనకు అనిపించింది ఏదో రాసుకోవడం కానీ లేదు. అందుకే దానికి ఇతిహాసం ఇలాగే జరిగింది, యాజ్ ఇట్ ఈజ్ అంటాం కదా, ఇలాగే